ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలి, మంచిగా మనం టాలెంట్ చూపించాలి, అదే విధంగా జడ్జికి నచ్చేటువంటి విధంగా అయితే ఉండాలి. అక్కడ చిల్లర శాస్త్రాలు చెయ్యొద్దు. అదే విధంగా జడ్జిలు కూడా చిల్లర శాస్త్రాలు చెయ్యకుండా జడ్జిల లాగానే ఉండాలి. వాళ్ళు కూడా జడ్జిలం అయ్యాము మేము అని చెప్పి తెగ ఫీల్ అయిపోయి ఇక బయట నుంచి చాలా అంటే చాలా కష్టపడి వచ్చినటువంటి కన్సిస్టెన్సీలని కూడా రిజెక్ట్ అయితే చెయ్యొద్దు. వాళ్ళు కూడా ఓవర్ యాక్షన్ అయితే చెయ్యొద్దు జడ్జీలు. ఇక బయట నుంచి వచ్చేటువంటి కొంతమంది వాళ్ళు ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు రీల్స్ చేసి ఫేమస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చిల్లర శాస్త్రాలు చేసి చిల్లరగా బిహేవ్ చేస్తే ఎవరికైనా జీలో మండుతుంది. అదే విధంగా జడ్జీలు కూడా రిజెక్ట్ అయితే చేస్తారు. ఈ విషయంలో ఉప్పల్ బాలుకి కూడా జరిగింది. ఇదే విధంగా ఉప్పల్ బాలుకే కాదు, చాలా మందికి కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగానే జరిగింది. వాళ్ళు ఫెడాలు అనుకుంటా అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ని తిడతారు. అదే విధంగా బిగ్ బాస్ ని బ్యాన్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళైతే అంటారు. అదే విధంగా ఇక ఉప్పల్ బాలు విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ డీసెంట్ గా తన క్యారెక్టర్ ఏంటి, తను ఎలా టాలెంట్ చూపిస్తున్నాడు అనేటువంటిది అయితే అది మొత్తం అయితే బిగ్ బాస్ లో చూపించకుండా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటాడు కదా, షాక్ అయ్యారా అనే విధంగా అయితే చీర కట్టుకొని అదే విధంగా మొత్తం అయితే మొగోన్ లాగా ఉండకుండా ఆడోన్ లాగా అయితే వీడియోలు అయితే చేస్తుంటాడు కదా. అదే విధంగా ఆ శాస్త్రాలతోటి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి మొత్తం అయితే గలీజ్ గా అయితే చేశాడు ఈ ఉప్పల్ బాలు. అందుకే వాళ్ళైతే రిజెక్ట్ అయితే చేశారు. ఇక జడ్జీలు అంటారా, అసలు వాళ్ళు జడ్జీలు అనాలా, అసలు వాళ్ళని ఏమనాలో కూడా నాకే అర్థం అవుతలేదు. ఎందుకు అంటే జడ్జీలు అన్నప్పుడు జడ్జీల లాగా ఉండి అసలు ఏంది, అసలు ఎందుకు అతను వచ్చాడు ఏంటి అనేటువంటిది మొత్తం కూడా తెలుసుకోకుండా మమ్మల్ని జడ్జిలని చేశారు. ఇక మేము ఏది పడితే అది తిట్టొచ్చి కంటెస్టెంట్ గాలని అని చెప్పి వాళ్ళు కూడా చైర్లో కూర్చొని అయితే మొత్తం అయితే వాళ్ళనైతే తీసి అయితే పాడేస్తున్నారు. ఈ నవదీప్ అదే విధంగా బిందు మాధవి ఉంది కదా, ఆమె ఇక అభిజిత్ అయితే ఇంకా ఓవర్ యాక్షన్. అమ్మ బిగ్ బాస్ 4 లో విన్ అయినారా, నన్నెవర్రా అడిగేటోడు, ఇక నేను చెప్పేదే నేనే అన్ని సత్యాలు మాట్లాడుతాను అని చెప్పి తను కూడా పెద్ద ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నాడు. అదే విధంగా బయట నుంచి వచ్చినటువంటి కన్సిస్టెన్సీలని కూడా లెక్క చేయకుండా తీసి అవతలైతే పడేస్తున్నాడు. అదే విధంగా పోరాబాయ్ ఏంద్రాబాయ్ అని అయితే మాట్లాడుతున్నాడు. అండ్ ఇక ఉప్పల్ బాలు బిగ్ బాస్ 10 లోకి వెళ్ళేటప్పుడే తను గమనించుకోవాలి అన్ని. బిగ్ బాస్ 9 లోనే అగ్ని పరీక్ష 1 స్టార్ట్ అయిందిరా ఆయన కొడుకులు అంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 లోకి పోతున్నా, మంచిగా నన్ను పోయి అక్కడ మంచిగా నా పర్ఫార్మెన్స్ చూపించాలి, నేను ఏంది అనేది అని ఏది లేకుండా మొత్తం అయితే ఎర్రిపప్పలాకైతే అక్కడైతే బిగ్ బాస్ 10 లో అయితే బిహేవ్ అయితే చేశాడనమాట ఈ ఉప్పల్ బాలు. ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలి మీరే చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో నుంచి చాలా అంటే చాలా కష్టపడి బిగ్ బాస్ లోకి వెళ్ళి మొత్తం అసలు ఎందుకు ఈ విధంగా చిల్లర శాస్త్రాలు చేస్తున్నారు అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఉప్పల్ బాల్ అనే కాదు, చాలా మంది కూడా బయట నుంచి అయితే రీల్స్ చేసుకుంటూ అయితే వెళ్ళారు. అదే విధంగా రిజెక్ట్ అయ్యి అయితే వచ్చారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళైతే వెళ్ళారు. ఏదో దొంగకు యాక్టింగ్ చూపించన్నా వెళ్ళాలి. అదే విధంగా తన సొంత టాలెంట్ తోటి తన సొంతంగా అయితే కొంతమంది వెళ్ళిన వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళైతే చాలా మంది అయితే ఉన్నారు. కానీ ఉప్పల్ బాలు ఇక్కడ అలా కాదు, డిఫరెంట్. షాక్ అయ్యారా, అసలు ఈ బిగ్ బాస్ 10 లో ఎవడైనా ఆ విధంగా అంటాడా మీరే చెప్పండి ఫ్రెండ్స్. అసలు ఈ విధంగా చిల్లర శాస్త్రాలు చేస్తే ఆ జడ్జి గాళ్ళు కూడా అసలు ఎలా లోపలికి పంపిస్తారో మీరే చెప్పండి ఒకసారి. సో ఈ విధంగా చిల్లర శాస్త్రాలు చేసినటువంటి ఇలాంటి ఉప్పల్ బాలుకు అయితే అసలు రెస్పెక్ట్ ఏంటికి ఇచ్చి అతని అంతానం పొగుడుతున్నారో నాకే అసలు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే అసలు చిల్లర శాస్త్రాలే చేసిండు మొత్తం బిగ్ బాస్ లోకి వెళ్ళి. అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు జనాలు అనేటువంటిది అయితే నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా.